హలో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను గేమ్ చేంజర్ మూవీ చూశాను. అది యూట్యూబ్లో చాలా బ్యాడ్ రివ్యూస్ వస్తుంటే నేను ఇప్పుడు చూసిన తర్వాత నేను ఆ మూవీ గురించి మాట్లాడదాము అనుకుంటున్నాను. యాక్చువల్గా ఆ మూవీ ఏంటి? అది శంకర్ మూవీ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు కదా. సిస్టమ్ని కరెక్ట్ చేయాలి, కొంచెం బాగు చేయాలి అనుకుని ఆయన అనుకునే కాన్సెప్ట్స్ని మనకు ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్ లాగా ఆయన మనకు ప్రజెంట్ చేస్తాడు. ఆ మూవీలో శంకర్ అనుకున్నవన్నీ ప్రజెంట్ చేయడం జరిగింది. ఆయన శంకర్ అనుకున్నది యాజ్టీజ్గా రామ్ చరణ్ కరెక్ట్గా యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఎంటర్టైన్మెంట్స్ జోక్స్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ అది మీరు రామ్ చరణ్ RRR లాగానో లేకపోతే ఆ, ఆ, పుష్ప మూవీ లాగానో ఉంటుంది అనుకోకూడదు. ఎందుకంటే అది రామ్ చరణ్ మూవీ అనుకోవడం కన్నా శంకర్ మూవీ అనుకుని వెళ్తే మీకు మంచిగా ఎంటర్టైన్మెంట్ అండ్ మెసేజ్ రెండూ వస్తాయి. సో ఆ మూవీలో ఎలా ఉందంటే లైక్ శివాజీ ద బాస్, రజనీకాంత్ మూవీ, నెక్స్ట్ ఒకే ఒక్కడు అర్జున్ మూవీ, నెక్స్ట్ రోబో, ఇవన్నీ కలిపి కొట్టినట్టు మిక్స్ చేసి మిక్సీలో వేసి ఒక మంచి మూవీ తీసినట్టు ఉంది. కానీ యూట్యూబ్లో మనకు రివ్యూస్ వింటుంటే అది కంప్లీట్ టార్గెటెడ్ లాగానే అనిపిస్తుంది. ఏ- వీళ్ళు ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నారు, సో వాళ్ళకి మంచి నెగిటివ్ క్యాండిడేట్స్ బీభత్సంగా ఉన్నారు. నెక్స్ట్ యాంటీ ఫ్యాన్స్, వీళ్ళు వాళ్ళు కలిసి బీభత్సంగా హౌ టు కిల్ ద మూవీ, హౌ టు కిల్ ద గుడ్ మూవీ అని టార్గెట్ చేసి చేసి ఆ మూవీని బతకనీయకుండా చేస్తున్నారు. కోర్స్ నార్త్ సైడ్ ఎందుకు ఆడట్లేదు అంటే ఆల్రెడీ మన తెలుగు మూవీస్ అండ్ సౌత్ ఇండియన్ మూవీస్ ఆల్రెడీ అక్కడ దండయాత్ర స్టార్ట్ చేసినాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ రామ్ చరణ్ వచ్చి దండయాత్ర చేసి మొత్తం కొల్లగొడతానంటే వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? సో వాళ్ళు కూడా నెగిటివ్ పబ్లిసిటీ బీభత్సంగా అందినంత వరకు నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ ఫైనల్లీ గుడ్ మూవీ, తెలుగు మూవీ, ఫైనల్లీ ఇండియన్ మూవీ అనేది సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఓకే, సో అందులో నెగిటివ్ పాయింట్స్ అంటే ఏమి అని చెప్పాలి అంటే నెగిటివ్ పాయింట్స్ తమన్ మ్యూజిక్, తమన్ పాటలు. అసలు ఆ పాటలు లేకుండా ఉంటే, ఆ మ్యూజిక్ లేకుండా ఉంటే మనం ఇంకా హ్యాపీగా ఆ మూవీ చూడొచ్చు అనిపిస్తుంది. అసలు తమన్ని ఎందుకు పెట్టుకున్నారో, ఆయనకి ఇచ్చిన అమౌంట్ని బ్యాక్ తీసుకోవడం చాలా బెస్ట్. అది తీసేస్తే మిగతా మొత్తం శంకర్ మూవీ, శంకర్ హార్ట్ పెట్టి చేశాడు, రామ్ చరణ్ హార్ట్ పెట్టి యాక్ట్ చేశాడు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా మంచి మూవీ. నెక్స్ట్ ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ మూవీ. ఎందుకు చెప్తున్నానంటే ఎలాంటి వల్గారిటీ లేదు, ఎలాంటి డబుల్ మీనింగ్ లేదు, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీని మనం చూస్తున్నాము. ఇప్పుడు మనకు రీసెంట్గా బుల్లెట్ భాస్కర్ లక్కీ భాస్కర్ మూవీ వచ్చింది. ఆ మూవీ ఎలా ఉంది? ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ లాగానే ఉంది, కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ స్వీట్ పాయిజన్. అది ఎలా ఉంది అంటే ఫ్యామిలీ చాలా ప్రాబ్లంలో ఉంది, సో దానికోసం మంచిగా బాగా కరప్షన్ చేసి సిస్టమ్ని ముంచి మంచిగా ఫారెన్లో సెటిల్ అయ్యేటట్టు ఉంది. ఆ మూవీని చూసిన వాళ్ళు ఎవరన్నా ఇలాంటి ఛాన్స్ మనకు వస్తే బాగుంటుంది, కరప్షన్ చేసి మనం హ్యాపీగా యూఎస్కి చెక్ చేయొచ్చు కదా అనుకుంటారు. కానీ అది మీకు తెలుసు కదా, అలా చేసి యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు కుక్క బతుకుతున్నారు. చాలామందిని పట్టుకుంది గవర్నమెంట్. ఇక్కడ చాలామంది అనుభవిస్తున్నారు అనేది అది మాత్రం అలాంటివి చూపించారు. కానీ ఈ మూవీ మాత్రం ఎంటర్టైన్మెంట్ పరంగా, కామెడీ పరంగా, స్టోరీ పరంగా, యాక్షన్ పరంగా అన్ని విధాలుగా ఒక ఫ్యామిలీ మొత్తం మిస్టర్ అండ్ మిస్సెస్ కిడ్స్ కలిసి చూసేటట్టు ఉంది. కోర్స్ మీరు శంకర్ మూవీని, సుకుమార్ మూవీని అంటే పుష్పని కంపేర్ చేయకూడదు. జస్ట్ లైక్ ఇది రామ్ చరణ్, అది అల్లు అర్జున్. నెక్స్ట్ ఇది జస్ట్ కైండ్ ఆఫ్ రాముడు టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి హీరోలో, అదేమో కృష్ణుడి టైపు. సో ఎవరికి నచ్చేది వాళ్ళకి నచ్చుతుంది కదా. రాముడిని, కృష్ణుడిని, యాపిల్ని, ఆరెంజ్ని కంపేర్ చేయకూడదు. ఎవరి టేస్ట్ వాడుతున్నట్టు. సో నేను చెప్పేది ఏమిటంటే మంచి మూవీ, ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి,
పిల్లలతో కలిసి వెళ్ళండి. పిల్లలు చూస్తారు. ఎథిక్స్ అంటే ఏంటో మినిమమ్ తెలుస్తాయి. లాంగ్వేజ్ తెలుస్తుంది. మీరైతే పిల్లల్ని కూర్చోబెట్టి ఎథిక్స్ చెప్పే టైం మనకు లేదు. వాళ్ళు ఫ్రీగా దొరికినప్పుడు ఏ ఇంట్లో మూవీస్ వాళ్ళు చూడట్లేదు. ఎందుకంటే వాళ్ళంతా యూట్యూబ్‌లో ఏదో కార్టూన్స్ చూస్తున్నారు. అందులో ఏ స్టోరీ ఉండదు. ఏమీ ఉండదు. ఏం ఎథిక్స్ అనేది ఏమి రావు. సో, హ్యాపీగా ఒక 2.5 అవర్స్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే ఈ మూవీ వెళ్ళి చూడొచ్చు. వల్గారిటీ అలాంటిది ఏమీ లేదు. సో, మీరు టీనేజర్ పిల్లలతో కూడా వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే ఈ మూవీని ఎందుకు నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. కోర్స్ వీళ్ళు ఆల్రెడీ పాలిటిక్స్లో ఉండడం వల్ల వాళ్ళ నెగిటివ్ ఇంపాక్ట్ రీసెంట్గా గెలిచి వచ్చారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఐ మీన్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి అపోజిషన్ మొత్తం దీని మీద ఫుల్ టార్గెట్ చేసింది. కానీ దీంట్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకుల్ని టార్గెట్ చేసినట్టయితే ఎక్కడ కనబడట్లేదు. ఇంకా చెప్పాలంటే కొంచెం తమిళనాడు పాలిటిక్స్ని టచ్ చేసినట్టు ఉందేమో కానీ తెలుగు పాలిటిక్స్నో లేకపోతే మనోళ్ళు కరప్టెడ్ లీడర్ అనే వాళ్ళనో లేకపోతే ఇప్పుడు ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళను బాగా ప్రోత్సహించినట్లు ఏం లేదు, నార్మల్గా ఉంది. సో, ఎవరైనా చూడొచ్చు. ఎందుకు సారీ ఈ మూవీని చూడాలి అంటున్నాను అంటే, ప్రజెంట్ డేస్లో మంచి మూవీస్, మంచి ఎథిక్స్ చెప్పే మూవీస్ రావడం చాలా కష్టం. వచ్చినప్పుడు మనం వదులుకోకూడదు. ఇప్పుడు సపోజ్ పుష్ప ఎంటర్టైన్మెంట్ బీభత్సంగా ఉంది. నెక్స్ట్ సాంగ్స్ బాగున్నాయి, అన్ని స్టంట్స్ బాగున్నాయి, ఓకే, సమ్ ఫ్యామిలీ వాల్యూస్ బాగున్నాయి. కానీ అది అల్టిమేట్లీ ఫైనల్లీ ఏంటి, అది స్మగ్లర్ మూవీ. దాంతో మీరు కిడ్స్తో వెళ్తే వాడు పుష్ప తగ్గేది లేదు అంటే, నువ్వు పెద్దయినాక ఏమవుతావురా, నువ్వు స్మగ్లర్ అవుతావా అంటే, కొంచెం మెచ్యూరిటీ ఉన్న అబ్బాయి అయితే లేదు లేదు అంటాడు. అదే మెచ్యూరిటీ ఉన్నవాడైతే లేదు అంటాడు. అదే మెచ్యూరిటీ లేని వాడికి స్మగ్లర్కి పోలీస్కి డిఫరెన్స్ తెలియదు. కాబట్టి వాడి మీద మీకు దాని ఇంపాక్ట్ ఉండొచ్చు. కానీ ఈ మూవీ మాత్రం ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి, పొలిటీషియన్స్ అంటే ఇలా ఉండాలి, పొలిటీషియన్స్ ఇలా ఉండకూడదు, గవర్నమెంట్ ఆఫీసర్ ఇలా ఉండకూడదు అనేది సిస్టమ్ అనేది ప్రజెంట్గా ఇలా ఉంది అండ్ దీన్ని ఇలా కరెక్ట్ చేయొచ్చు అనే దాన్ని శంకర్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ రామ్ చరణ్ గారు కూడా బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ హీరోయిన్ కూడా జనరల్గా హీరోయిన్కి మొన్నటి వరకు అయితే నేను చెప్పగలను, హీరోయిన్ అంటే ఉంది అంటే ఉన్నట్టు ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్య హీరోయిన్కి కూడా మంచి రోల్ ఇస్తున్నారు. సో, తనకిచ్చిన రోల్ని తను బాగా పోషించిందనే చెప్పవచ్చు. నెక్స్ట్ సీనియర్ రామ్ చరణ్గా కూడా రామ్ చరణ్ బాగా యాక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అంజలి గారు కూడా తనకిచ్చిన రోల్ని చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది. సునీల్ కొంచెం ఆ కామెడీ కొంచెం లేకుండా ఉంటే, సునీల్ చేసే కామెడీనే కొంచెం అసంబద్ధంగా ఉంటుంది. అదొక్కటి కొంచెం కరెక్ట్ చేసి ఉంటే బాగుండేది. నెక్స్ట్ ఓన్లీ నెగిటివ్ పాయింట్స్ అంటే ఆ పాటలు, ఆ మ్యూజిక్ మాత్రమే. లేకపోతే ఈ మూవీకి మనం వంక పెట్టేయడానికైతే ఏమీ లేదు. చాలా బాగుంది. మీరు ఫ్యామిలీతో వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఒకటి చెప్పేది ఏంటంటే, ఒక్కడు వెళ్ళాలనుకుంటే మీరు హ్యాపీగా ఏ మల్టీప్లెక్స్కి వెళ్ళొచ్చు. కానీ కాస్ట్ ఎలా ఉందో తెలుసు కదా. సో, బీభత్సంగా ఉంటుంది. ఏ పాప్కార్న్, కూల్ డ్రింక్ తాగాలన్నా మళ్ళీ డబల్ ట్రిపుల్ అవుతుంది. అలా కాకుండా నార్మల్ థియేటర్కి, సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి. మీరు హ్యాపీగా పాప్కార్న్ కొనవచ్చు, కూల్ డ్రింక్స్ కొనవచ్చు, తక్కువ ప్రైస్లో అయిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే, మీరు థియేటర్లోకి ఎంటర్ అయ్యే లోపలే మీకు తెలిసేది మీరు సింగిల్ స్క్రీన్ థియేటర్లో వెళ్తున్నారా లేకపోతే మల్టీప్లెక్స్లోకి వెళ్తున్నారా అనేది. వన్స్ మూవీ స్టార్ట్ అయిన తర్వాత పక్కన ఎవరున్నారా అనేది కూడా మీరు పట్టించుకోరు. ఆ మూవీలో మీరు లీనమైపోతారు. సో, అప్పుడు మీకు మల్టీప్లెక్స్లో ఉన్నామా లేకపోతే సింగిల్ స్క్రీన్ దాంట్లో ఉన్నామా అనేది తెలియదు కదా. మెయిన్గా స్టోరీ మిమ్మల్ని పట్టి ఉంచిందా లేదా అనేదే ఇంపార్టెంట్. సో, స్టోరీ బాగుంది కాబట్టి మీరు సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళండి, మొత్తం ఫ్యామిలీతో వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వెల్లో పాప్కార్న్ కొనండి, సమోసాలు కొనండి,
కూల్ డ్రింక్స్ కొనండి. మీ మీ బడ్జెట్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్‌లో మంచి మూవీని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అది నేను గ్యారంటీగా చెప్పగలను.